హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో ఇప్పుడు యాక్చువల్లీ నువ్వు బాగా క్లోజ్ ఎవరికి అని నేను విన్నానంటే శివరాజ్ కుమార్ సార్కి నువ్వు క్లోజ్ అని చెప్పి విన్నా. ఎందుకు? అంటే ఇప్పుడు ఒక కుస్తీ సీన్ అయిపోయింది. అయితే ఒక చైల్డ్ ఆర్ట్ అనిపిసి పిలిచేశారు. డైలాగ్ చెప్పమంటే అతను ఫియర్ అయ్యి చెప్పలేకపోయాడు. చిన్న సార్ అని ఒక సార్ ఉంటాడు, మాకు తెలిసిన సార్ క్లోజ్. అయితే డైరెక్టర్ సార్ వాళ్ళకి ఇచ్చి అతనికి చెప్తుంటే చిన్న సార్ అన్నారు, నన్ను చూసి సార్ ఇతను మన బాబే కదా సార్, ఇలా అయ్యండి బాగానే చెప్తా అంటే ఓకే ఇచ్చేద్దాం అని ఇచ్చేసారి. ఫస్ట్ టేక్లో ఏమైందంటే ఇది డైలాగ్ చెప్తున్నా కాకపోతే వెనకాల వాళ్ళకి వచ్చి ముంగడికి వచ్చేసి పొజిషన్ రాంగ్ అయిపోయింది. అప్పుడు ఇంకా సార్ వాళ్ళు చూసిన నవ్వుతున్నారు, రామ్ చరణ్ సార్ ఇంకా శివరాజ్ కుమార్ సార్. నవ్వుతుంటే నాకు భయం అవుతుంది. మళ్ళీ కెమెరా ఏదో ప్రాబ్లం అని చేస్తుంటే శివరాజ్ కుమార్ సార్ ఏమో చెప్తుండు రామ్ చరణ్ సార్కి, రామ్ చరణ్ సార్ ఏమో నన్ను ఇద్దరు చూసి నాకు నవ్వుతున్నారు. అయితే ఫైనల్ టేక్లో థర్డ్ టేక్లో చెప్పేశాను, అయిపోయింది. ఇంకా షార్ట్ ఓకే అన్నారు. శివరాజ్ కుమార్ సార్ వెళ్తుంటే చూసి నవ్వారు. ఫస్ట్ ఏంట్రా ఏం చెప్పారని భయపడ్డా. వస్తుంటే ఇలా చిగ్గిల్లి యు ఆర్ లుకింగ్ లైక్ మై బ్రదర్ అన్నారు. ఓకే, శివరాజ్ కుమార్ సార్. నా మైండ్ బ్లోయింగ్, అసలు నాకు ఏం అర్థం కాలేదు. పునీత్ రాజ్ కుమార్ గారిలో ఉన్నావు అని అన్నారు. ఓకే, ఆయన చైల్డ్హుడ్ ఫొటోస్ ఏం మేబీ చూస్తే తెలుస్తాయి. అలాగే రామ్ చరణ్ సార్ ఏమో ఇలా చూస్తూ ఇలా పక్కకి వెళ్ళారు, చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఇది ఏమంటారు, తను చెప్పలేదు కదా, నేను కూడా చెప్పనేమో అనుకొని సార్ ఏమన్నారంటే ఆల్ ద బెస్ట్ ఇలా అన్నారు. నేనేమో ఓకే సార్ ఇలా అన్నాను. ఇప్పుడే సెర్చ్ చేద్దాం అసలు చైల్డ్హుడ్ ఫొటోస్ ఎలా ఉంటాయో, ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. పునీత్ రాజ్ కుమార్ సార్వి. నువ్వు చిన్నప్పుడు ఎలాగ ఉండేవాడువా? నువ్వు కూడా ఎలాగ ఉండేవాడువా? అంటే హెయిర్ ఉండేది, ఇది గుండె చేయించుకున్నప్పుడు పిక్. చబ్బీగా ఉండేది, కాకపోతే నువ్వు చబ్బి ఉండేవాడువా? ఓకే, అవును, ఫీచర్స్ నీవి అలాగ ఉన్నాయి పునీత్ రాజ్ కుమార్ సార్ లాగా. సో సారే నిన్ను అలా వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారు. పాపం వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చుంటాడు కదా చూసినప్పుడు. బాగా అనిపించింది. పునీత్ సార్ తెలుసా నీకు? అంటే ఏమన్నా చూసావు మూవీస్ అయినవి? మూవీసా చూశాను. సార్ చనిపోయేటప్పుడు కూడా వేరే వాళ్ళకి ఐస్ అవన్నీ డొనేట్ చేశారు. చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. యా, అందుకే సార్కి చూస్తే పాపం వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చుంటాడు. అంటే ఫస్ట్ వెళ్ళి సార్ ఫస్ట్ టైం వచ్చారు షూట్లోకి వచ్చినప్పుడు, అంటే కలిసారు. నేను సార్ బ్లెస్సింగ్ తీసుకున్నాను. సార్ ప్లీజ్ సార్ ఆఫ్టర్ ప్యాకప్ వన్ పిక్ సార్ అన్నాను. ఓకే ఓకే అమ్మా ఓకే అన్నారు. అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది. నేను వెళ్ళాను. అంటే ఎవరికి వెళ్ళా తను సార్ ఫోటో, అందరు ఇలా బాడీగా ఇలా చుట్టున్నారు. సార్ నన్ను చూసి కమ్ హియర్ అన్నారు, ఫోటో ఇచ్చారు. ఓకే బాయ్ ఇలా బుసం చేసి ఓకే బాయ్ అని వెళ్ళిపోయారు. ఏమన్నా మరి మెమరీ ఏమి ఇవ్వలేదా? ఐ మీన్ ఏదన్నా మెమరబుల్ థింగ్, ఒక చాక్లెట్ లేదంటే ఏదైనా స్వీట్ ఇచ్చారు. స్వీట్ ఇచ్చారు? ఏం స్వీట్ ఏమో తెలియదు, నేమ్ తెలీదు, ఇచ్చారు. పిలిచి ఇచ్చారా? ఐ థింక్ లడ్డు ఇచ్చారా? ఓకే ఓకే. సో ఇంకెవరితో ఉన్నాయి మెమరీస్? బుచ్చిబాబు సార్తో కూడా నేను కొంచెం క్లోజ్ అనే విన్నాను. క్లోజ్ అయిపోయావు ఈ గ్యాప్ లో అని చెప్పి. అంటే క్రికెట్ సీన్ అప్పుడు అంటే ఒక డైలాగ్ ఉంటుంది నాది, అది చెప్పేశాను. చెప్పేశాక ఓకే బాగా చెప్పేమన్నారు. అయితే నెక్స్ట్ కుస్తీ సీన్ లో కూడా డైలాగ్ పడ్డది, అది కొంచెం లౌడీ చెప్పాలి, నేను యాక్టివ్నెస్గా లౌడీ చెప్పాలి. అయితే సార్ అన్నారు, ఏ చిన్న నేను నీది రోజు డబ్బింగ్ రూమ్ లో చూస్తాను, నువ్వు బాగా చెప్తున్నావు, ఇలాగే బాగా చెప్పు అన్నారు. నైస్. సో ఇప్పుడు ఇదేంటిది, క్రికెట్ సీనా, కుస్తీ టైంలోనా, క్రికెట్ టైంలోనా? కుస్తీ టైంలో. ఓకే, ఈ డ్రెస్ నీది. సో అప్పుడే తీసుకున్నావా? ఎందుకు తీసుకున్నావు పిక్ ఈ టైంలో? ఎందుకు తీసుకున్నావు ఆ టైంలో పిక్? సార్ ఇచ్చారు, అంటే సార్ పిక్ సార్ అంటే ఇచ్చేసారు. ఓకే, అంతేనా? సో నువ్వు ఇప్పుడు సీరియల్ డైరెక్టర్స్ని అందరినీ చూసావు కదా, వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పే విధానం, యాక్షన్ చెప్పే విధానం, ఇదంతా చూసావు కదా. బుచ్చిబాబు సార్ని చూసావు కదా. ఇప్పుడు బుచ్చిబాబు సార్లో ఏమనిపించింది, స్పెషల్ థింగ్ ఏమనిపించింది? కాన్ఫిడెన్స్. అలాగే అరే బాగా చెప్పారు, కాన్ఫిడెన్స్, ఒకరి మీద కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్కి. అరే నువ్వు బాగా చెప్తావు, చెప్పు ఇలా. సార్ ఎప్పుడన్నా అరుస్తారా బుచ్చిబాబు సార్? మైక్ లో గట్టిగా అరుస్తారా?
అరుస్తారు కానీ కూల్ అయిపోతారు తొందరలోనే. ఆ, అరే చెప్పురా అంటారు. ఆ, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కొంచెం సౌండ్ చేస్తున్నారు, ఉమ్, అరే సైలెన్స్ అన్నారు, ఉమ్. తర్వాత మామూలు అయిపోయారు. అంటే సార్ బయటకు వచ్చినప్పుడు బుచ్చిబాబు సార్ ఇలా ఉంటారు కదా, ఉమ్. సెట్స్ లో ఎలా ఉంటారు? సెట్స్ లో అంటే ఆ, విశ్వరూపం. విశ్వరూపం. సార్ ఆ, కూల్గుంటారు ఉమ్, కూల్గుంటారు కానీ కోపం తెప్పేది సార్కి. ఉమ్, అందరితో క్లోజ్గా ఉంటారు సార్ అయితే, ఉమ్. అది ఎక్కువ ఇష్టం సార్ నాకు. ఓకే. రెస్పెక్ట్ కూడా. ఉమ్. చరణ్ సార్ ఏమి ఇచ్చారు నీకు? చరణ్ సారా ఉమ్. ఏం చేయలేదు, అంటే ప్యాకప్ అనగానే అంటే వెళ్ళిపోయారు సారు. ఓకే. చరణ్ సార్ తో పిక్ తీసుకోవడానికి కుదరలేదా? కాస్ట్యూమ్ మీద ఉన్నారు, ఉమ్, ఓకే. అంటే ప్యాకప్ అవ్వడంతోనే వెళ్ళిపోయారు. ఉమ్. ఉమ్.